మాగంటి గోపీనాథ్ నాన్ లోకల్ ఆయన, అసలు ఇక్కడ వచ్చిన ఆయన కాదు, చేసిన ఆయన కాదు, ఒకరి బాధ తెలుసుకున్నవాడు కాదు. ఏదో 11 ఇయర్స్లో అసలు ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నాడంటే ఉన్నాడు ఇక్కడ అంతే. ఎమ్మెల్యే పదవి వచ్చిందంటే 11 ఇయర్స్ నుంచి ఒక్క డెవలప్మెంట్ కాలేదు, ఏం కాలేదు. జూబ్లీస్ కాన్స్టిట్యూషన్లో ఒక్క డెవలప్మెంటే కాలేదు. మాగంటి గోపీనాథ్ ఎప్పుడు గెలవలే. పోయినా సరే మీరెవరు ఎక్కడి నుంచి వచ్చిర్రు అనే మాట తీసుకొస్తారు, కానీ ఈ పబ్లిక్ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిర్రు, ఈ పబ్లిక్ బాధ ఏంది ఎక్కడ అని అడిగేది లేదు, చేసేది. మొత్తం రౌడీయిజము, రౌడీలను ఎంబడేసుకొని తిరగడము, అదే మాగంటి గోపీనాథ్. ఆమెకి ఏం తెలుసు అని, ఆమె వచ్చింది ఇప్పుడు, ఆమెకు మంచి తెలియదు, చెడు తెలియదు. మాగంటి గోపీనాథ్ సానుభూతితో ఓట్లు పడతాయి అని అంటారు. పబ్లిక్ ఏం చేస్తుందని, ఆమెకి ఏం తెలుసు అని. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఏం చేయలేదు ఊరికి ఏం చేయలేదు సరిగ్గా. పబ్లిక్ లో కనిపించలేదు ఎక్కువ. మాగంటి గోపీనాథ్ కనిపించలేదు, ఆయన భార్య బి కనిపించలే. ఇది ఫస్ట్ వచ్చిందాం ఇక్కడ. నవీన్ యాదవ్ కనిపిస్తుడు, ఒక మన మజ్లిస్ నుంచి కనిపిస్తుడు. ఆయన తిరుగుతుండు ప్రజలల్లా, మంచిగా తిరుగుతుండు, గెలుస్తాడు ఆయన. ఓకే 100% గెలుస్తాడు ఆయన. నవీన్ యాదవ్ గెలుస్తాడు పక్క. ఆయన పనులు చేసిండు, గరీబ్ వాళ్ళకు నిత్యం 200 మందికి ఆయన పదవులు లేకున్నవి అన్నదానం చేసిండు. తల్లి కొడుకులు మంచిగా తినిపించారు పబ్లిక్, గరీబ్ వాళ్ళకు.